2023 సంవత్సరంలో ఏఐ హాస్పిటల్ యాజమాన్యం కర్నూలు నగరంలో ఉన్నటువంటి కొంతమంది యువకులను సెక్యూరిటీ గార్డ్స్గా శానిటేషన్ వర్కర్స్గా వాళ్ళని నియమించుకోవడం జరిగింది. 18 మందిని. వాళ్ళు దాదాపు హాస్పిటల్ కొత్తగా కాబట్టి జాయిన్ కావడం జరిగింది. అయితే జాయిన్ అయినప్పటి నుంచి 8 నెలల వరకు వారు సెక్యూరిటీ గార్డ్గా పనిచేసినప్పటికీ వారికి ఎలాంటి జీతాలు చెల్లించకపోవడంతో వాళ్ళు అనేక ఆందోళన చేసినప్పటికీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ వారి జీతాలను ఇప్పటివరకు చెల్లించలేదు. ఇదే విషయమై కొంతమంది యువకులు అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్గా మమ్మల్ని సంప్రదిస్తే జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో అర్జీ ఇస్తే మేము మాట్లాడి వారి జీతాలు చెల్లిస్తాం రమ్మని చెప్పేసి హాస్పిటల్ యాజమాన్యం పిలవడం జరిగింది. వాళ్ళని నమ్మి కర్నూలు నగరంలోని 4th టౌన్ సిఐ దగ్గరికి జనవరి నెలలో వెళ్తే ఏప్రిల్ 15 కల్లా లెక్కేసే దాదాపు 7 లక్షల రూపాయలు వాళ్ళకి జీతాలు రావాలి, నేను అంత చెల్లించలేను, మాకు కొంచెం తగ్గించండి అంటే సిఐ గారి సమక్షంలోనే 5 లక్షల రూపాయలు ఏప్రిల్ 15వ తేదీ కల్లా చెల్లించాలని చెప్పేసి అగ్రిమెంట్ రాయడం జరిగింది. ఏప్రిల్ 15 అయిపోయి దాదాపు 10 రోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు వర్కర్స్ ఇక్కడికి వచ్చి అడుగుతూ ఉన్నప్పటికీ యాజమాన్యం ఎలాంటి స్పందన లేకుండా ఏ హాస్పిటల్ యాజమైనటువంటి అజిత్ అనేటటువంటి అతను హాస్పిటల్లో ఉండకుండా ఫోన్లు ఎత్తకుండా వర్కర్లను సతాయిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్కి మేము ఇక్కడ ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా హాస్పిటల్ యాజమాన్యం స్పందించి వారికి ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం జీతాలు చెల్లించాలి. అలా కాని పక్షంలో ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. మీరు కనుక జీతాలు చెల్లించకపోతే యువకులందరినీ కలుపుకొని లేబర్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి డబ్బులు చెల్లించేంత వరకు కూడా ఏఐవైఎఫ్గా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం.